ఆ, నేను 2 వాక్య భాగములు చదివించేసి ముందుకు వెళ్తాను. సహోదరి శిరీష గారు వాక్య భాగం చదవటంలో తోడ్పడతారని బ్రదర్ విజయ్ గారు మనకు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఆల్రెడీ పెట్టి ఉన్నారు. అమ్మా శిరీష గారు ఉన్నారు కదమ్మా? ప్రైజ్ ద లార్డ్. మొదటి ప్రైజ్ కొరింథీ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనమమ్మా. ప్రతిసారి నేను దీంతోనే స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే న్యూ కమర్స్ ఉండొచ్చు కాబట్టి. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం. ఈ సంగతులు దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగట్టుకై వ్రాయబడెను. లేఖనం ఎందుకు రాయబడేను? బుద్ధి కలుగుటకై రాయబడేను. ఇంకొక కారణం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలి అనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ అమ్మా. ఇంకొక కారణం ఏంటంటే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దాని తర్వాత మనము స్లైడ్ షోకి వెళ్దాం. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. ఎంతో కృషితో తండ్రి ఇద్దరు సహోదరులు, బ్రదర్ ఇజ్రాయెల్ గారు, బ్రదర్ విజయ్ గారు, ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసంతో తండ్రి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళకి ఇచ్చిన ఈ దర్శనం బట్టి ఎంతో వందనాలు. దాని వలన తండ్రి సార్వత్రిక సంఘము మేలు పొందుతున్నది. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి ఉపదేశిస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను తండ్రి. ఈ సమయంలో వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మీ మీద ఉన్న ప్రేమ బట్టి మిమ్మల్ని ఆరాధించుటకు, తోడు క్రైస్తవులతో సహవాసంలో సమయం గడుపుటకు, వాక్యపరంగా ఆత్మీకంగా బలపరచబడుటకు తండ్రి ఎంతో మంచి ఉద్దేశములతో వాళ్ళు వేదిక మీద వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాము. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని ఈ సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను రేపు బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అయితే 2 కారణములు ఎందుకు మనం లేఖనం చదవాలి అంటే, మొదటిగా అది బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నది. రెండవది అది నిరీక్షణ పుట్టించుటకై. ఇప్పుడు మనం ఆల్రెడీ నోవా వరదల గురించి ధ్యానించామండి. మరి దాంతో కూడిన విషయమే మీ ముందు పంచుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నోవా ఏదో రహస్యంగా ఒక పెద్ద ఓడను కట్టాడా, లేకపోతే అందరు ముందు మైదానంలో కట్టాడా? మిమ్మల్ని అడుగుతున్నాను. గివ్ మీ అన్ ఆన్సర్ బై అన్మ్యూటింగ్ ఆర్ గివింగ్ అన్ ఆన్సర్ ఇన్ ద పబ్లిక్ చాట్. అందరు ముందు మైదానంలో పెద్ద ఓడ కట్టబడిందా, లేకపోతే రహస్యంగా ఏదో ఒక అడవిలో కట్టాడా? అందరి ముందు. అందరు ముందు. అందరు ముందు. వెరీ గుడ్. అయితే ఆయనను ఎందుకు ఈ ఓడ కడుతున్నావు అని అన్నప్పుడు అందరితో పంచుకున్నాడు. దేవుని ఉగ్రత రాబోతుంది, వరదలు రాబోతున్నాయి, మీరు దేవునితో సమాధాన పడండి, మారు మనసు పొందండి అని అందరితో పంచుకున్నాడు. కానీ ఎవరు వినలేదు. ఆ వరదలలో నశించిపోయారు. అంటే దేవుని సేవకులు, దేవుని అభిషక్తులు, దేవుని చేత ఎంపికబడిన వాళ్ళు, దేవుని నోటి బూరలైన ఆయన ప్రవక్తలు ఆయన చెప్పిన మాటలని మనం వినకుండుంటే నష్టంకి గురి అవుతాం. బుద్ధి కలుగుటకై వాక్యము రాయబడి ఉన్నది. దేవుడు ఏర్పరచుకున్న సేవకులు, ప్రవక్తలు అనండి హీబ్రీ భాషలో నబి అంటే దేవుని నోటి మూర. వాళ్ళు పలికిన మాటలని మనం నిర్లక్ష్యం చేస్తే నష్టంకి మనమే గురి అవుతాం. బుద్ధి కలుగుటకై లేఖనం రాయబడి ఉన్నది. ఇప్పుడు అదే నోవా కథనే తీసుకొని నిరీక్షణతో కూడిన మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఓడగట్టడము సామాన్యమైన పనా, లేకపోతే ఎంతో కృషితో కలిగిన పని? మీరే చెప్పాలి నాకు. అంత పెద్ద ఓడ కట్టడము సామాన్యమైన సులభమైన పనా, లేకపోతే ఎంతో ప్రయాసంతో కూడిన పని? ప్రయాసంతో కూడిన పని, ఎంతో పెట్టుబడితో కూడిన పని. ఆయన సమయము, ఆయన ధనము, ఆయన తలాంతులు అన్ని కూడా నోవా ఓడ కట్టడంలో ఖర్చు పెట్టాడు. అయితే
ఒక భక్తుడు అన్నాడు చాలా చక్కగా, ఆయన ఎంత ఖర్చు పెట్టి ఉండొచ్చు అని అంటే ఆ ఓడ కట్టడం విషయంలో, నోవా ఓడ లోపల వెళ్ళినప్పుడు పికారిగా వెళ్ళాడు. డబ్బులు లేవు, ఒక నాయ పైసా కూడా లేదు, ఖర్చంతా కూడా పెట్టేశాడు. కానీ ఓడ నుంచి బయటికి వచ్చినప్పుడు ప్రపంచంకి ఆయనే రాజు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? నిరీక్షణ పుట్టించుటకై లేఖనం రాయబడి ఉన్నది. మనం కూడా ఇరుకు మార్గంలో నడుచుకుంటున్నాం, నానా కష్టాలకి గురి అవుతూ ఉంటాం, సిలువ మోసుకొని నడుస్తూ ఉంటాం. ఆ సమయంలో మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమ ఎంత గొప్పది అని మనం గ్రహిస్తే, ఇప్పుడున్న శ్రమలు మనకి ఎడదగి చాలా పెద్దగా అనిపించవు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం సహోదరి శిరీష గారు చదివినిపిస్తారండి. మా రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనం బైబిల్స్ లో అండర్లైన్ చేసుకోండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని ఎంచుచున్నాను. ఇప్పుడు కాల శ్రమలు ఎడతగినవి కావు. ఇప్పుడు నేను ఒక సింపుల్ ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. నోవా ఓడ నుంచి వచ్చిన తర్వాత ప్రపంచంకి ఆయనే రాజు. ఆయనను ఎదిరించే వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఎక్కడ కావస్తే అక్కడ ఇల్లు కట్టుకోవచ్చు. లోకంలో ఉన్న ఆస్తి అంతా కూడా ఆయనదే. ఇప్పుడు ఇదంతా కూడా ఆయన అనుభవించే సమయంలో, ఇదంతా కూడా ఆయన రుచి చూసే సమయంలో, ఈ సౌకర్యాలు, ఈ దీవెనలు ఇవన్నీ కూడా అనుభవించే సమయంలో ఓడగట్టిన శ్రమ, ఆ ఓడగట్టినప్పుడు ఆయన అనుభవించిన శ్రమ పెద్ద శ్రమగా అనిపించుండొచ్చా? ఈ దీవెనలతో పోలిస్తే మీరే అనిపించలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అనిపించుండదు. అలాగే ఇప్పుడు మనం నానా కష్టాల ద్వారా ప్రయాణమై వెళ్తుండొచ్చు, సిల్వ మోసుకొని, ఇరుకు మార్గంలో నడుచుకొని, అవమానాలకి గురి అవుతుండొచ్చు. క్రైస్తవులంగా నీతిమంతులుగా జీవించాలంటే ఈ లోకంలో అది సులభమైన పని కాదు. ఎందుకంటే ఈ లోక రాజు అపవాది అయి ఉన్నాడు. ఆయన ప్రజల సంఖ్య దేవుని ప్రజల సంఖ్య కంటే ఎక్కువే ఉంటుంది. కొంచెం లోతులు వెళ్ళి ముందుకు వెళ్తున్నాను. మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే క్రైస్తవులంగా మన ముందున్న దేవుని పిల్లలను కూడా మనం ప్రేమిస్తాం. మరి చెప్తున్నా, మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే రుజువు ఏంటంటే తోడు క్రైస్తవులను మనం ప్రేమిస్తాం. ఎందుకంటే వాళ్ళు మన ముందు కనిపించే దేవుని పిల్లలు. ఇప్పుడు మనకి సాతానుడికి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి, మెయిన్ వ్యత్యాసం ఏంటి అని అంటే, ఆయన దేవుణ్ణి ద్వేషిస్తున్నాడు, దేవుని పిల్లలను కూడా ద్వేషిస్తున్నాడు. ఎందుకంటే జాగ్రత్త వినండి, దేవుని మీద ఉన్న ప్రేమ, దేవుని పిల్లల మీద ఉన్న ప్రేమ ఒకటే. అంటే దేవుడు మనం ప్రేమిస్తున్నామంటే మన ముందు ఉన్న దేవుని పిల్లలను కూడా మనం ప్రేమిస్తాం. దేవుణ్ణి మనం ద్వేషిస్తే మన ముందు ఉన్న దేవుని పిల్లలను కూడా మనం ద్వేషిస్తాం. అది సాతానుడిది మనస్తత్వం. సో ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ లోకంలో నీతిమంతులు ఎక్కువ ఉన్నారా, లేకపోతే సాతాన్ని వెంబడించే వాళ్ళు ఎక్కువ ఉన్నారా? చాలా ఎలిమెంటరీ క్వశ్చన్, మీరే చెప్పాలి. సాతాన్ని వెంబడించే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఒక సంఘంలోనే తీసుకుందాం, ఒక క్రైస్తవ సంఘం లోపలే తీసుకుందాం. ఎంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు, ఎంతమంది తిరిగి జన్మించిన వాళ్ళు ఉంటారు? హౌ మెనీ క్రిస్టియన్స్ ఆర్ రియల్లీ బోర్న్ అగైన్? ఈవెన్ ఇన్సైడ్ ద చర్చ్ ద నామినల్స్ మే అవుట్ నంబర్ ద జెన్యూన్ క్రిస్టియన్స్. అందుకే యేసుక్రీస్తు ప్రభువు ఏమంటారు, ఒక పొలంలో గోధుమ అలాగే చాఫ్, వీట్ అండ్ వీట్స్ గ్రో టుగెదర్. గోధుమ గుడుగులు రెండు కూడా ఒకే పొలంలో పెరుగుతున్నాయి. గోధుమలు ఉన్నాయి, గుడుగులు కూడా ఉన్నాయి. తీర్పిచ్చే దినం రెండింటిని వేరుపరుస్తాను. అంటే నామకాత క్రైస్తవులని నిజమైన క్రైస్తవులను నేను వేరుపరుస్తాను. కానీ ఇద్దరు ఒకటే పొలం లోపల ఉన్నారు. సో సంఘం లోపలే సాతాను మనుషులు ఉన్నారు అని అంటే ఒకసారి ఆలోచించండి, లోకంలో ఎంతమంది ఉండొచ్చు? సో వాళ్ళ వలన మనకి ఎప్పుడు ఇబ్బందులే, కష్టాలే. సిల్వ మోయటం అంటే ఏంటి? అవమానాలకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. కానీ మన కొరకు దేవుడు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. అందుకే నిరీక్షణ పుట్టించుటకై లేఖనము రాయబడి ఉన్నది. సో విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మనము 19వ అధ్యాయము చివరి భాగం, చివరి 2 సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి, దానికి మనం వెళ్దాము. ఇది కూడా నేను ఎప్పుడు మీతో పంచుకుంటానండి.
బైబిల్ స్టడీలో 3 అడుగులు ఉంటాయి. ఆ 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం మనము సాధించినట్టు. మొదటిగా అబ్జర్వేషన్, లేఖనం ఏం చెప్తుందో అది చూచుట. రెండవది ఇంటర్ప్రిటేషన్, అంటే లేఖనంలో ఉన్న ఆ చదివిన వాక్య భాగంని మనము అర్థం చేసుకుంటుట, ఆ చూసిన వాక్య భాగంని మనము అర్థం చేసుకుంటుట. మూడవది దేవుని ద్వారా నేర్చుకుంటే పాఠములు బైబిల్ స్టడీలో, అది మన క్రైస్తవ జీవితంలో అమలుపరచుట. ఈ 3 అడుగులు మనం వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ముఖ్యమైన గురిని మనము సాధించినట్టు. ఓకే, విత్ దిస్ ఇన్ బ్యాక్గ్రౌండ్ మనము 19వ అధ్యాయంకి వెళ్దామండి. ఆల్రెడీ మనము 26వ వచనం వరకు వచ్చాం. ఇద్దరు దేవదూతలు సోదం గోమరా లోపల వెళ్ళినప్పుడు, ఆ సోదం పట్టణం లోపల వెళ్ళినప్పుడు అక్కడ ఆదిత్వము ఎలాగా చూయించాడో లోతు, దాని తర్వాత బ్రదర్ ఇది అక్కడే ఉందాం, మన సబ్ హెడ్డింగ్స్ దగ్గరే ఉందాము. ఐ జస్ట్ డూ అ బ్రీఫ్ రీక్యాప్ అండ్ కమ్ టు వర్సెస్ 27 to 29. ఆయన చూపించిన ఆతిథ్యం గురించి మనం చూసాము. అక్కడ ఉన్న భయంకరమైన పరిస్థితులు ఏంటో మనం చూసాము, ఎంత దిగజారిపోయి ఉన్నారో. డిప్రవిటీ అంటే దిగజారిపోయిన పరిస్థితి. నేను ఈరోజు మా 19వ అధ్యాయం ధ్యానించే విషయంలో నేను అన్ని కూడా వైతో కూడిన వైతో ఎండ్ అయ్యే సబ్ హెడ్డింగ్స్ నేను వాడుతూ వచ్చానండి. మొదటిగా హాస్పిటాలిటీ, దాని తర్వాత డిప్రవిటీ అండ్ ప్రైమరీ, అంటే దిగజారిపోయిన పరిస్థితి. ఎందుకు ప్రాముఖ్యమైన కారణం ఏంటి అంటే అక్కడ ఉన్న సారంతో కూడిన భూమి, అదే వాళ్ళ పాపములకి కారణమై ఉన్నది. సోమరిపోతులు అయిపోయారు, తిండిపోతులు అయిపోతున్నారు. ఇంకా కష్టపడి పొలంని దున్ని పంటలు రేస్ చేసే అంత కృషి అనేది లేదు. సారంతో కూడిన భూమి కాబట్టి, అది చిన్న ఈదేన్ తోటలకు ఉంది కాబట్టి తిండిపోతులు, నిద్రపోతులు, సోమరిపోతులు అయిపోతున్నారు. శరీర ఇచ్చలు పెరిగిపోతున్నాయి. అందుకు దేవుడిచ్చిన సంతోషం, పెళ్లి లోపల ఉన్న దేవుని ఇచ్చిన సంతోషం కూడా వాళ్ళని తృప్తిపరచట్లేదు. ఇంకా వేరెక్కడో ఎత్తుకుతున్నారు, హోమోసెక్షువాలిటీకి దిగజారిపోయారు. సో దట్ ఈస్ ద ప్రైమరీ రీజన్. 6-9 వచనాల్లో మనం చూస్తే ఎలాగా లోతు వాళ్ళ ఇంట్లో తీసుకుంటున్నాడు, కస్టడీ ఇస్తున్నాడు. ఇంకా 10-11 వచనాలు మనం చూస్తే ఎలాగ దేవదూతలే ఆయనకి సెక్యూరిటీ అయి ఉన్నారు. ఆ సోదం గొమొరా ప్రజలు వచ్చి లోతు గృహంలో ఉన్న తలుపులను ఇరగొట్టడానికి ప్రయత్నిస్తుంటే దేవదూతలే గుడ్డితనం కలిగించి ఆయనకి సెక్యూరిటీ అయి ఉన్నారు. లేకపోతే లోతుని వాళ్ళు ఏం చేసేవారో మనకు తెలియదు ఆ సమయంలో. దాని తర్వాత 12, 13, 14, 16, 17లో మనము అర్జెన్సీ 1, అర్జెన్సీ 2, అర్జెన్సీ 3 చూసాం. దేవదూతలు లోతుని బలవంతం చేయుట, త్వరలో మనం ఈ పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొని నువ్వు పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపో. అర్జెన్సీ 2 ఏంటంటే ఆయన కూతుర్లకి ఎవరు ప్రధానమై ఉన్నారు, వుడ్ బి సన్ ఇన్ లాస్, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈయన బతుములాడుతున్నాడు, మనం పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోదాం, కానీ వాళ్ళని నమ్మట్లేదు. అలాగే అర్జెన్సీ 3 ఏంటంటే ఇంకా లోతు ఆలస్యం చేసేటప్పుడు బలవంతంగా చేయి పట్టి తీసుకొని సోదం గొమొరా బయటికి దేవదూతలు ఆయనని తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చూడండి, సోదం గొమొరా అలాగే నోవా వరదలు. సోదం గొమొరా మీద దేవుడు కుమరించిన అగ్నివర్షము, అలాగే నోవా సమయంలో వచ్చిన వరదలు, రెండిట్లో కూడా మనం గమనిస్తే నీతిమంతులని దేవుడు చెడ్డ వాళ్ళతో పాటు శిక్షించాడనే సత్యం మనము అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ విషయంలో మనం వస్తే ఈ రెండింటిని మనం తీసుకుంటే మన బైబిల్ స్టడీ మెయిన్ హెడ్డింగే ఆర్ టైటిలే ఏంటి, అలర్ట్ అండ్ అవేక్. మన గ్రూప్ పేరే అలర్ట్ అండ్ అవేక్. ఆరోహణమయ్యే సమయంలో ఒక జ్ఞాపకం పెట్టుకోండి, ఆ సమయంలో 7 సంవత్సరాల శ్రమకాలం వెంటనే ప్రారంభం అవుతుందనేది నేను ప్రకటన గ్రంథం బైబిల్ స్టడీలో కూడా మీతో పంచుకున్నాను. చిన్న నరకం ఈ లోకం అనుభవిస్తుంది. సో మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నేను ముందుకు వెళ్తాను. నీతిమంతులని చెడ్డవాళ్ళని ఒకేసారి దేవుడు శిక్షించాడు కాబట్టి యేసు రక్తం చేత నీతిమంతులుగా ఎంచబడిన క్రైస్తవులు విడవబడతారా, ఆరోహణం అవుతారా? యేసు రక్తం చేత నీతిమంతులుగా ఎంచబడిన క్రైస్తవులు, సిద్ధంగా ఉండే క్రైస్తవులు ఆరోహణం కొరకు, వాళ్ళు 7 సంవత్సరాల శ్రమకాలంలో విడబడి చిన్న నరకంని అనుభవిస్తారా, లేకపోతే ఎత్తబడతారా? ఎత్తబడతారు.
ఎత్తబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే దేవుడు నీతిమంతులని చెడ్డవాళ్ళని కలిసి ఒకే సమయంలో శిక్షించే దేవుడై లేడు. నోవా ఓడ లోపల వెళ్ళిన తర్వాతనే వరదలు ప్రారంభమైనాయి. లోతు ఆయన కుటుంబంతో వాటి సోదం విడిచిపెట్టిన తర్వాతనే అగ్నివర్షం కూర్చటం మనము చూస్తున్నాం. సో దాని తర్వాత మనం 18వ వచనం నుంచి 23వ వచనం కూడా చూసామండి. లోతు, నేను ఆ కొండల వైపు వెళ్ళను, ఆ కొండల దగ్గర వెళ్ళను, జోయర్ అనే ఒక గ్రామం ఉంది, అక్కడ వెళ్ళుటకు నాకు అనుమతించండి అంటే దేవదూతలు అనుమతిస్తున్నారు. 24, 25 అక్కడ మనం త్రిత్వంతో కూడిన ఒక విషయము చూసాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇప్పుడు ఆరోహణమై దేవుని కుడిపాసం పక్కన కూర్చుండే సమయంలో, అవును ఆయన దేవుడు నియమించిన రాజు, కానీ ఆయన మొదటి రాకడ కూడా ఇంకా జరగలేదు. దానికంటే ముందే తండ్రి ఆయనకి తీర్పిచ్చే అధికారం ఇచ్చి ఉన్నాడనే మాటలు కూడా మనము చూసాం. ఇంకొకసారి గుర్తు చేసి నేను ముందుకు వెళ్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చదవండమ్మా శిరీష గారు. ఆరోహణమై ఇప్పుడు తండ్రి కుడిపాసం పక్కన కూర్చున్న యేసుకి ఆరోహణం అయిన తర్వాత లోకంకి తీర్పిచ్చే అధికారం తండ్రి ఇచ్చాడా, లేకపోతే ముందే ఆ అధికారం కలిగి ఉన్నాడా యేసుక్రీస్తు ప్రభువారు? చదవమ్మా. ముందే అధికారం కలిగి ఉన్నాడు. ముందే అధికారం కలిగి ఉన్నాడు. 22వ వచనం కూడా మనం చదువుకుందాం. చదవమ్మా. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచినట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఆల్రెడీ అప్పచెప్పి ఉన్నాడు. అప్పుడే ఆల్రెడీ అప్పచెప్పి ఉన్నాడు. అందుకే ఎర్ర సముద్రంలో ఫారో సైన్యంని పాతబెట్టింది యేసుక్రీస్తు ప్రభువారి. అలాగే మనం చూస్తే ఈ 24, 25 వచనాల్లో యెహోవా ఇంకొక యెహోవాకి అగ్ని అందించెను, ఇంకొక యెహోవా ఆ అగ్నిని కుమ్మరించెను అనే మాట మనము చదువుకున్నాం. అది కూడా ఒక్కసారి చదవమ్మా. 24, 25 19వ అధ్యాయం ఆదికాండం 24, 25. ఒక యెహోవా ఇంకొక యెహోవా చేతిలో అగ్నిని అందించినట్లు మనం చూస్తున్నాం. ఇంకొక యెహోవాని అగ్నిని కురుస్తున్నాడు సొదొమ మీద, గొమొర్రా మీద. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానం అంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనం చేశాను. ఒక యెహోవా ఇంకొక యెహోవా చేతిలో అగ్ని అప్పచెప్పటం మనము చూస్తున్నాం. సో త్రిత్వం ఎక్కడుంది అని అంటే అనేక చోట్లలో మనకి పాత నిబంధనలో కనిపిస్తుంది. కొత్త నిబంధనం కాలంలో ఏ ప్రార్థన కూడిక సమాప్తం అయ్యే సమయంలో, ఏ ప్రార్థన కూడికన ఉండనియండి, సమాప్తం అయ్యే సమయంలో అక్కడ ఉన్న సేవకులు, కాపర్లు ఏం చేస్తారు అంటే ఆశీర్వాదం పలుకుతారు. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ సన్నిధి మీతో పాటి సదాకాలం ఉండును గాక. అది 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చివరి వచనంలో ఉన్న మాటలు. కానీ దానికంటే ముందే మనం పాత నిబంధనలో కూడా మనం చూసాం. ప్రధాన యాజకుడు ఇజ్రాయేలీలని ఇంటికి పంపించే సమయంలో, ఒక ప్రార్థన కూడిక అయిపోయిన తర్వాత, ఒక పండుగ అయిపోయిన తర్వాత ఆయన పలికిన ఆశీర్వాదంలో యెహోవా అనే మాటలు ఎన్నిసార్లు రాయబడి ఉన్నది మీరే చెప్పాలి నాకు. అది కూడా చదివిపిస్తాను. సంఖ్యాకాండం చదవమ్మా, 6వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం. మీరే నాకు ఇప్పుడు చెప్పాలి ఎన్నిసార్లు యెహోవా అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. 6వ అధ్యాయము సంఖ్యాకాండం 24 నుంచి 26. చదవమ్మా. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగజేయను గాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించుతాను. ఎన్నిసార్లు యెహోవా వచ్చిందండి అడుగుతున్నాం? 3 times. అలాగే ఇంకా ఆదికాండం 1వ అధ్యాయం కూడా మనం దాటి వెళ్ళే అవసరం లేదు. ఎలోహిం దేవుడు ఈ లోకంని సృష్టించెను అని అంటే ఆ ఎలోహిం కూడా హీబ్రీ పదము. ఇట్స్ అ ప్లూరల్ టర్మ్. ఎలోహిం ఇస్ అ ప్లూరల్ టర్మ్. అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనమే దాటి వెళ్ళే అవసరం లేదు. దేవుడు భూమి ఆకాశంని సృష్టించెను అనే మాట ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. అక్కడ హీబ్రీ భాషలో చూస్తే
ఎలోహిం దేవుడు భూమి ఆకాశంని సృష్టించారు. ఎలోహిం ఇస్ అ ప్లూరల్ టర్మ్, ఇట్స్ నాట్ అ సింగులర్ టర్మ్. అలాగే ఆదికాండం 1:26 చదవమ్మా. ఆదికాండం 1:26 ఆదాంని సృష్టించే ముందు త్రిత్వం లోపల జరిగే కాన్వర్సేషన్, త్రిత్వం లోపల జరిగే డైలాగ్. నేను మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నాను, సిద్ధంగా ఉండండి. ఆదికాండం 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాక అని పలికెను. మన పోలిక చొప్పున, let us make mankind in our image. Let me make mankind in my image అని ఉందా, లేకపోతే let us make mankind in our image అని ఉందా? మన పోలిక చొప్పున మానవుడిని మనం సృష్టిద్దామని ఉందా, లేకపోతే నా పోలిక చొప్పున నేను మానవుడిని సృష్టిస్తానని దేవుడు ఆయనతోనే పలుకుతున్నాడా? మన స్వరూపం, మన స్వరూపం. ఇట్ ఈస్ అ ప్లూరల్. లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఇమేజ్. సో ఎవరన్నా మిమ్మల్ని అడిగితే త్రిత్వం అనేది కొత్త నిబంధనలోనే ఉందండి, పాత నిబంధనలో లేదండి అని అంటే, అనేక రుజువులు మీరు తీసి బయట చూయించవచ్చు. అనేక రుజువులు మీరు కలిగి ఉన్నారు. ఇప్పుడు బైబిల్ స్టడీ ద్వారా మీరు అవన్నీ కూడా ఎత్తిపట్టి అందరికీ చూయించవచ్చు ఎవరన్నా మిమ్మల్ని అడిగితే. ఓకే, లెట్స్ గో టు ద స్లైడ్ షో బ్రదర్ విజయ్ గారు. లెట్స్ గో బ్యాక్ టు ద స్లైడ్ షో. ఇప్పుడు 26 కూడా మనం చూసాము. ఎందుకు లోతు భార్య ఉప్పు స్తంభంగా మార్చబడింది, ఎందుకు దేవుని తీర్పు వచ్చింది. ఎందుకంటే దేవుడు ఇంత సహనం, ఇంత కనికరం చూయించినా సరే ఆమె మనసంతా కూడా ఆ సోదం లోపల ఉన్న ఆమె ఆస్తి, ఆమె బంగారం, ఆమె వెండి, ఆ సౌకర్యాల మీదే ఉంది. కానీ దేవుని మాటలు వినాలనే ఆసక్తి అనేది లేదు. దాంతో కూడిన మనం వేరే ఉపమానాలు కూడా మనం చూసాం పాత నిబంధనలో. ఎవరు మొదట్లో మంచి వాళ్ళుగా ఉండి తర్వాత డబ్బుల ఆశతో తప్పుదారిలో ఎలాగ వెళ్ళిపోయారో అవన్నీ కూడా మనము చూసాం. బైలాం ప్రవక్త గురించి మనము చూసాం. ఇంకా సేవలో ఉన్న వాళ్ళు, ఆ సేవకి వచ్చే వాళ్ళు కూడా ఈ మాటలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకసారి తీయండి, 1 తిమోతి 6:6 నుంచి 9. 1 తిమోతి 6 నుంచి 9. చదవమ్మా. గాడ్లీనెస్ విత్ కంటెంట్మెంట్ ఇస్ అ గ్రేట్ గెయిన్. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందుదుము. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరులైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తామే పొడుచుకొనిరి. నానా బాధలతో వాళ్ళని పొడుచుకొనిరి. ఇంకా 11. దిస్ హ్యాస్ టు బి అండర్లైన్డ్ ఇన్ యువర్ బైబిల్స్. నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను సహోదరి, చదివిన తర్వాత చదవమ్మా. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. దైవజనుడా అని ఉందా, లేకపోతే క్రైస్తవుడా అని ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని. దైవజనుడా. దైవజనుడా అంటే ఈవెన్ అ మ్యాన్ ఆఫ్ God, an ordained servant of God, a person who has been set apart for God's ministry, he can fall prey to it. Are you understanding? దైవజనుడా అనే మాట అక్కడ రాయబడి ఉన్నది. మామూలు క్రైస్తవుడా కాదు. అవును, క్రైస్తవులు కూడా రక్షించబడారు, అందరు క్రైస్తవులు పరలోకం చేరుతారు. కానీ దైవజనుడు అంటే అభిషక్తుడు. ఎవరికి రాస్తున్నాడు పౌలు ఈ పత్రిక? తిమోతికి రాస్తున్నాడు. ఆయన అభిషక్తుడు. పౌలు శిష్యుడైన తిమోతికి రాసిన పత్రిక ఇది. దైవజనుడా, నీ జాగ్రత్తలో నువ్వు ఉండు అని చెప్తున్నాడు. ఎందుకంటే చాలా మంది సేవకు వచ్చిన తర్వాత కూడా తప్పుదారిలో వెళ్ళిపోవడానికి ఆస్కారము ఉంది. ఏ క్రైస్తవుడన్నా ఈ సూత్రం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం.
ఎక్కువ ఇచ్చి తక్కువ పుచ్చుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ సేవ దేవుడు అంగీకరించే సేవ. దేవుడు అంగీకరించే సేవ ఏంటంటే ఎక్కువ ఇచ్చి తక్కువ పుచ్చుకుంటుంటాం. ఆర్ యు ఆల్ విత్ మీ? అందుకని దేవుడు ఒక సేవకుడిని దరిద్రమైన పరిస్థితులు పెట్టేయడు. ఆయన అవసరతలని సమృద్ధిగా పూర్తి చేస్తాడు. కానీ ఆయన సేవలో మాత్రం ప్రతి సేవకుడు ఎక్కువ ఇచ్చి తక్కువ పుచ్చుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ లెట్స్ గో టు వర్సెస్ 27 and 29. ఆ మ్యాప్ కూడా చూద్దాం. కొరాలరీ అంటే మీరు అందరు కూడా జామెట్రీ చదివి ఉంటారు. కొరాలరీ అంటే జామెట్రీ భాష. అది పక్కనున్న ప్రాంతంని కొరాలరీ అని అంటారు. పక్కనున్న ప్రాంతంని కొరాలరీ అంటారు. ఇప్పుడు 27 నుంచి 29 చదవమ్మా. దేవుని అగ్ని వర్షం కూర్చబడింది సొదొమ గొమొర్రా మీద. పెద్ద పెద్ద పట్టణాలు అవన్నీ కూడా భస్మం అయిపోతున్నాయి. అంటే పొగలు రావా? వస్తాయి. సో 20 మైళ్ళ దూరంలో ఉన్న అబ్రహాం ఆ పొగలని చూచుట మనము చూస్తున్నాం. ఇక్కడ చూడండి, చక్కగా బ్రదర్ విజయ్ గారు కూడా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అబ్రహాం ఎక్కడున్నాడు? మామ్రేలో ఉన్నాడు. ఆ సొదొమ గొమొర్రా ఎక్కడ ఉంది? 20 మైళ్ళ దూరంలో ఉంది. బ్రదర్ ఆ 2 ఆరోస్ పక్కన పెట్టాను చూడండి, మధ్యలో ఇటు సైడ్ అటు సైడు అది కూడా చూపించండి. 20 మైళ్ళ దూరంలో ఉంది. కానీ పెద్ద పట్టణాలు కాబట్టి అవి భస్మం అయిపోతుండగా ఆ పొగలని అబ్రహాము మామ్రేలో చూస్తున్నాడు. ఒకసారి చదవండి అమ్మా. 27 నుంచి 29, 19వ అధ్యాయం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యెహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా, అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవము పొగ వలె లేచుచుండెను. దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురమున్న పట్టణము నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశించకుండా అతన్ని తప్పించెను. అబ్రహాం చేసిన విజ్ఞాపన ప్రార్థన ఫలితము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోతు ఆయన నీతిమంతుడే. ఆయన ఆ భయంకరమైన పాపంలో పాల్గొలేదు. కానీ అబ్రహాము పాత్ర కూడా ఉంది లోతు రక్షించబడటంలో. ఆయన చేసిన విజ్ఞాపన ప్రార్థనల ఫలితము ఏమనంటే లోతు రక్షింపబడాడు. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను. చదవబడిన వాక్య భాగంలో అబ్రహాము ఉదయము లేచిన తర్వాత దూర ప్రాంతం నుంచి పొగలు రావటము చూశాడు అని ఉంది, అవునా? కానీ ఇక్కడ మ్యాప్లో చూస్తే మామ్రేలో ఉన్నాడు అని పాస్టర్ గారు చెప్తున్నారు. మామ్రే అని లేదు కదా అక్కడ. మార్నింగ్ లేచినప్పుడు పొగరాటము సొదొమ గొమొర్రా పట్టణం దగ్గర నుంచి పొగరాటం చూశాడు. మరి మామ్రేలోనే ఉన్నాడని మనకు ఎలా తెలుస్తుంది? దేని బట్టి తెలుస్తుంది? ఆ ముగ్గురు వచ్చినప్పుడు, దాంట్లో దేవుడు కూడా ఉన్నారు, ముగ్గురు వచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడో అనేది మనకు తెలుసుంటే ఇప్పుడు మామ్రేలోనే ఉన్నాడు అనే మాట మనకి తెలిసిపోతుంది. 18వ అధ్యాయం 1వ వచనం చదవండమ్మా. ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడింది. దీన్ని బట్టి మనం చెప్తున్నాం మామ్రేలో ఉండేది. ఎందుకంటే అక్కడే ఆయన ఆతిథ్యం దేవుడు ఇంకా 2 దేవదూతలకి చూయించాడు. అక్కడే మామ్రేలోనే దేవుని దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేశాడు లోతు పట్ల. సో ఆ మామ్రేలో ఉన్నాడు అనే మాట మనకి ఎలా తెలుస్తుంది అని అంటే 18వ అధ్యాయం 1వ వచనం. సో 20 మైళ్ళ దూరం, కానీ పొగలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి చాలా పెద్ద పెద్ద పట్టణాలు, అవి భస్మం అయిపోతుంటే 20 మైళ్ళ దూరంలో కూడా అబ్రహాంకి ఆ పొగలు అనేది కనిపిస్తున్నాయి. సో అక్కడ మనం చూసుకున్న పాఠం ఏంటంటే అబ్రహాం చేసిన విజ్ఞాపన ప్రార్థన ఫలితం. మనం నేర్చుకునే పాఠం ఏంటి? మన స్నేహితులే ఉన్నారు, మన బంధువులే ఉన్నారు, మన మిత్రులే ఉన్నారు. మనకు తెలుసు వాళ్ళు ఇంకా రక్షణ పొందలేదు అని. త్వరలో ఆరోహణం జరగబోతుంది. ఇంటర్నేషనల్ సైన్స్ మనం చూస్తున్నాం. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం అన్ని కూడా మనం చూస్తున్నాం. ఆరోహణమైన తర్వాత క్రీస్తు విరోధి అనే నాయకుడు వస్తాడు. ప్రకటన గ్రంథంలో కూడా నేను మీతో పంచుకున్నాను. క్రీస్తు విరోధి ఎలాగా వర్ణించబడాడో లేఖనంలో. చేతిలో విల్లుంది కానీ బాణం లేదు.
ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు మీకు గుర్తున్నాయి అనుకుంటా, మరీ చెప్తున్నా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. క్రీస్తు విరోధి ఎలా కనిపిస్తున్నాడు యోహానికి? ఒక తెల్లని గుర్రము సవారీ అయి వచ్చే సమయంలో ఆయన చేతిలో విల్లు ఉంది కానీ బాణం లేదు. అంటే దాని అర్థం ఏంటి? రక్తం చిందించకుండా తెలివితేటలు వాడి సమాధానకర్తగా నటిస్తూ ప్రజల మనసులని ఆకర్షించుకుంటాడు. ఇప్పుడు ఒక 200 సంవత్సరాల క్రితము క్రీస్తు విరోధి వచ్చుంటే, జాగ్రత్తగా వినండి, అప్పుడు ఇజ్రాయెల్ దేశమే స్థాపింపబడలేదు. ఇజ్రాయెల్ దేశమే స్థాపింపబడకుండా ఉంటే యూదులు అరబీల ఘర్షణనే లేదు. ఘర్షణనే లేదు అంటే సమస్యనే లేదు. సమస్య లేనప్పుడు క్రీస్తు విరోధి వచ్చి ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు. కానీ ఇప్పుడు వస్తేనే ఆ మాటలు నెరవేర్చబడతాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 1-2 వచనాలు. చేతిలో విల్లు ఉంది కానీ బాణం లేదు. ఇప్పుడు మనం ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు విరోధి వచ్చి ఇజ్రాయెల్ అరాబీల మధ్యన, ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్, ఇంకా అరాబీలు అందరూ కూడా ఇజ్రాయెల్కి విరోధంగానే ఉన్నారు, వాళ్ళ మధ్యన తాత్కాలికమైన సమాధానం తీసుకొని వస్తే గొప్ప లోక నాయకుడని అందరు తప్పట్లు కొట్టారండి. ఐఎమ్ ఆస్కింగ్ యువర్ క్వశ్చన్. గొప్ప నాయకుడండి, సమాధానకర్త అండి, ఎవరు సాధించని పని ఈయన సాధించాడండి, యూదుల అరాబీల మధ్యన సమాధానం తీసుకొని వచ్చాడండి అని అందరూ ఆయనని లోక నాయకుడిగా అంగీకరించారు. ఎస్ ఆర్ నో? ఎస్, రైట్ ఆన్సర్, శామ్ బ్లెస్సింగ్. సో ఇప్పుడు అబ్రహాం షూస్ లో మనం ఉన్నామా? మా బైబిల్ స్టడీ వెనకాల నేనేం చెప్పాను? అన్లెస్ వి కమ్ టు ద అప్లికేషన్ పార్ట్, the purpose of Bible study is not achieved. అబ్రహాం షూస్ లో మనం ఉన్నామా? ఎవరు స్నేహితులు, బంధువులు, మిత్రులు ఉన్నారో వాళ్ళ కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామా? ప్రభువా, వాళ్ళ మనసులని కదిలింపజేయి. మేము సువార్త వాళ్ళతో పంచుకునేటప్పుడు, మా సాక్ష్యం మేము పంచుకునేటప్పుడు, ఆరోహణం త్వరలో అవబోతుంది, ఆరోహణం అయి మేము అందరం కూడా వెళ్ళిపోతామనే మాటలు మేము ప్రేమపూర్వకంగా, కంగారుతో, చింతతో, భారంతో వాళ్ళతో పంచుకునేటప్పుడు, తండ్రి వాళ్ళ మనసులు కదిలింపబడేటట్లు చేయి అని మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నామా దేవుని సన్నిధిలో? దేవుడు ఏం ఆశిస్తాడు? ఒక్కసారి తీయండి 22వ అధ్యాయం ఎజెకియెల్ గ్రంథం 30వ వచనం. మధ్యలో నించోని విజ్ఞాపన ప్రార్థన చేసే వాళ్ళ కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడంట. ఒకసారి తీయండమ్మా, ఎజెకియెల్ గ్రంథం 22:30. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. 22వ అధ్యాయము 30వ వచనం. నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినాను ఒక్కడైనను కనబడలేదు. ఇప్పుడు నేను బ్రదర్ ఇజ్రాయెల్ గారు ఉంటే లివింగ్ బైబిల్లో కూడా చదివిస్తాను. ఇజ్రాయెల్ గారు ఉన్నారా ఈరోజు? 22వ అధ్యాయం 30వ వచనం ఇంగ్లీష్లో కూడా. బ్రదర్, లేకపోతే మనం ఇంగ్లీష్లో ఆ స్క్రోల్ చూస్తే కూడా సరిపోతుంది. విజయ్ బ్రదర్, ఐఎమ్ లుకింగ్ ఫర్ showing his living Bible, brother. 22nd chapter 30th verse, Ezekiel. Ezekiel, right? I am looking for a man to stand in the gap అని అంటారు ప్రభువారు. I looked in vain for anyone who would build again the wall of righteousness that guards the land, who could stand in the gap and defend you from my just attacks, but I found not one. దేవుడు ఎదురు చూస్తున్నాడు. మధ్యలో నించొని ప్రార్థన చేసే ప్రార్థన వీరులు ఉన్నారా అని దేవుడు చూస్తున్నారు. సో when we know that rapture is going to take place shortly, త్వరలో ఆరోహణం జరగబోతుంది అని మనకు తెలుసున్నప్పుడు మన పాత్ర మనం వహిస్తున్నామా? అబ్రహాం షూస్లో ఉండి అబ్రహాం చేసినట్టు లోతు పట్ల ఎంతో ఆసక్తితో ఎలాగ విజ్ఞాపన ప్రార్థన చేశాడో అలాగా మనము మన స్నేహితులు, బంధువులు, మిత్రులు ఎవరు ఇంకా రక్షణ పొందలేదో, ఎవరి పేర్లు ఇంకా జీవగ్రంథంలో రాయబడలేదో వాళ్ళ గురించి మనం ప్రార్థన చేసి అప్పుడు వెళ్ళి వాళ్ళతో సువార్త పంచుకుంటున్నామా? మన సాక్ష్యం పంచుకుంటున్నామా? త్వరలో ఆరోహణం జరగబోతుందనే సత్యం మనం పంచుకుంటున్నామా? మన ఆత్మిక బాధ్యతలను మనం నెరవేరుస్తున్నామా? అగైన్ ఐ రిపీట్, unless we come to the application part,
ద పర్పస్ బిహైండ్ ద బైబిల్ స్టడీ ఇస్ నాట్ అచీవ్డ్. ఎంత చక్కగా విజయ్ బ్రదర్ కూడా మనకి స్క్రోల్ చేసి చూపిస్తున్నారు చూడండి. అగైన్ ఐ విల్ రీడ్ ఇట్ అవుట్ ఫర్ యూ. వర్స్ 30. I looked for a man among them who would build up the wall and stand before me in the gap. In the gap. అంటే విజ్ఞాపన ప్రార్థన ఎవరు చేస్తారు అని అంటే దేవుడు ఇటువైపు ఉన్నారు, పాపులు ఇటువైపు ఉన్నారు, మధ్యలో నించున్న వాళ్ళే విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. స్టాండ్ బిఫోర్ మీ ఇన్ ద గ్యాప్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ల్యాండ్ సో ఐ వుడ్ నాట్ హ్యావ్ టు డిస్ట్రాయ్ బట్ ఐ ఫౌండ్ నాట్. కానీ ఆ సమయంలో ఎజెకెల్ ప్రవక్త పరిచర్య చేసే సమయంలో ఎజెకెల్ ప్రవక్త అయితే ఆల్రెడీ బాబిలోన్ చెరలో ఉన్నాడు. వీళ్ళు భయంకరమైన విగ్రహారాధన ఇజ్రాయేలీలు ఎవరు ఇంకా యెరూషలేంలో ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ వైపున విజ్ఞాపన ప్రార్థన చేసేటోడు కూడా ఎవరు కనిపించట్లేదు అనే మాటలు దేవుడు ఎజెకెల్ ద్వారా రాపించారు. సో లెట్ us fulfill our duties. ఇప్పుడు విత్ దిస్ లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. నెక్స్ట్ లైన్. దేన్ని బట్టి మనం చెప్పొచ్చు బైబిల్ నిజమైన పుస్తకము అని దేన్ని బట్టి చెప్పొచ్చు? అనేక కారణములు ఉన్నాయి. ఒక కారణం ఏంటంటే సో కాల్డ్ ప్రామినెంట్ పర్సనాలిటీస్ ఉన్న లోటుపాట్లని బైబిల్ ఎప్పుడు దాచిపెట్టదు. ఏ రచయిత అన్న తీసుకోండి, ఒక కథ రాస్తున్నాడు అని అంటే ఆ ప్రాముఖ్యమైన పాత్రలు ఎవరు వహిస్తున్నారో ఆ కథలో, ఎస్పెషలీ హీరో ఉంటాడు చూడండి, ప్రధాన వ్యక్తి, ఆ వ్యక్తిని ఎలా చూపిస్తారు అని అంటే ఏ స్టోరీ రైటర్ అన్నా ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను, పారాగాన్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్. పారాగాన్ ఆఫ్ ఆల్ వర్చ్యూస్ అంటే లోటుపాట్లు లేని వ్యక్తి అలాగా చూపిస్తారు ఏ స్టోరీ రైటర్ అన్నా, మెయిన్ క్యారెక్టర్స్ని, మెయిన్ హీరోస్ని. కానీ బైబిల్లో ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే ఉన్నట్టు వాళ్ళ లోటుపాట్లు ఏంటో బైబిల్ దాచిపెట్టకుండా చూపిస్తుంది. సో విల్ కమ్ టు ద లాస్ట్ పార్ట్ అండ్ దట్ ఈస్ కాల్డ్ బ్రేజన్లీ. బ్రేజన్లీ అని అంటే ఎంత దిగజారిపోయిన పరిస్థితిలో లోతు కుమార్తెలు ఉన్నారు, కానీ అది కూడా దేవుడు ఎందుకు అనుమతించాడో అది కూడా మనం చూద్దాం. ఓకే, ఒక్కటి ఆ స్లైడ్ చూపించే ముందు నేను చెప్తున్నాను, అప్పుడప్పుడు మన శత్రువులు, జాగ్రత్తగా వినండి, మన శత్రువులు, మనల్ని ద్వేషించేవారు, మనల్ని హింసించేవారు, వాళ్ళు కూడా మన ఆత్మిక జీవితం మేలుకి వాడబడుతున్నారనే సత్యం మనము మర్చిపోకూడదు. మరి చెప్తున్నాం, మనల్ని ద్వేషించేవారు, మనల్ని హింసించేవారు అప్పుడప్పుడు దేవుని చేతిలో మన ఆత్మిక మేలు కొరకు వాడబడతారు. ఎస్పెషలీ మనం తప్పుదారిలో వెళ్ళినప్పుడు, అవిధేయులం అయినప్పుడు దేవుడు మన శత్రులను వాడి మనల్ని శిక్షిస్తారు, ఒక పాఠం నేర్పిస్తారు. అదే ఆ శత్రులు లేకుండా ఉంటే ఆ పాఠం నేర్పించుటకు వీలయ్యేది కాదు. సో రిమెంబర్ దిస్ అండ్ దెన్ విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం బ్రదర్. బ్రేజన్లీ అని అంటే చూడండి, ఆ కాలంలో సమాజంలో పిల్లలు లేని వాళ్ళు, శపించబడిన వాళ్ళు అని అందరూ సమాజంలో చిన్న చూపు చూసేవారు. ఎస్పెషలీ స్త్రీలని, పిల్లలు లేరు, గర్భఫలము యెహోవా వరము, పిల్లలు లేని వాళ్ళు శాపగ్రస్తులు, గొడ్రాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు అని చిన్న చూపు చూసేవారు. కాబట్టి లోతు కుమార్తెలు అది అటువంటి పని చేసి ఉండకూడదు. కానీ ఏం చేస్తున్నారంటే నాన్నకి ద్రాక్షారసం తాగించి ఆయన మత్తుగా ఉన్నప్పుడు, ఆయనకి ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఆయనతో శరీర సంబంధం పెట్టుకొని గర్భవతిలు అవుతున్నారు. చాలా భయంకరం. అందుకే ఆ వర్డ్స్ నేను వాడుతున్నాను, బ్రేజన్లీ. బ్రదర్ టైటిల్ మీద కర్సర్ పెట్టి చూపించండి. దేవుడు ఏం దాచిపెట్టలేదు. అంతకీ లోతు నీతిమంతుడు అనే మాట కూడా మనము 2 పేతురులో చదువుకోవచ్చు. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆయనకేం తెలియదు ఏం జరుగుతుందో పాపం. 2 పేతురు 2వ అధ్యాయం 7వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. దుర్మార్గుల కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడకు లోతును తప్పించను. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఈ సంఘటనలన్నీ అయిపోయిన తర్వాత, ఎన్నో సంవత్సరాల తర్వాత లేఖనం రాయబడినప్పుడు, పేతురు రాసేటప్పుడు పాపి అయిన లోతనుందా, నీతిమంతుడైన లోతనుందా? మీరే చెప్పాలి నాకు.
అన్మ్యూట్ అండ్ గివ్ మీ అన్ ఆన్సర్. నీతిమంతుడు. నీతిమంతుడు, ఎందుకంటే ఏం జరిగిందో ఆయన పాపం తెలియదు. సో ఇప్పుడు చూడండి, వీళ్ళు చేసిన ఈ కార్యం బట్టి 2 దేశములు స్థాపింపబడటం జరిగింది. మొదటి కుమార్తె గర్భవతి అయినప్పుడు ఆమె కన్న కొడుకు పేరు మోయాబ్. బ్రదర్ మోయాబ్ మీద కర్సర్ పెట్టి చూపించండి. రెండో కుమార్తె ఆ తండ్రితో శరీర సంబంధం పెట్టుకొని కన్న కుమారుని పేరు ఆమోన్. బ్రదర్ ఆమోన్ మీద కర్సర్ పెట్టి చూపించండి. అక్కడ ఒక దేశం స్థాపింపబడింది, మోయాబు దేశం స్థాపింపబడింది ఈ మోయాబు డిసెండెంట్స్ వలన. అలాగే ఆమోన్ డిసెండెంట్స్ వలన, ఆమోన్కి పుట్టిన సంతానం వలన ఆమోన్ దేశము స్థాపింపబడింది. ఇప్పుడు నేను చెప్పాను ఏమనంటే అన్నీ కూడా దేవుని చేతిలో ఉంది, అన్నీ కూడా దేవుని చేతిలో ఉంది. ఇప్పుడు హన్నా ఉంది, ఓకే, ఆమె గర్భంని ఎవరు మూసేను అనే మాట ఉంది. ఒకసారి చూద్దామా? 1 సాముయేలు గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదవమ్మా. 1 సాముయేలు గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు. అన్న తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాండ్లు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేశాను, సంతు లేకుండా చేశాను. కంటిన్యూ. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువు బట్టి ఆమె వేరేయగు పెన్నిన ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. థ్యాంక్ యూ మా. ఇక్కడ మరి ఇంగ్లీష్ లో కూడా నేను చదువుతున్నాను. లార్డ్ హ్యాడ్ క్లోజ్డ్ హర్ వూమ్. బ్రదర్ కర్సర్ పెట్టి చూపించండి 5వ వచనము. ద లార్డ్ హ్యాడ్ క్లోజ్డ్ హర్ వూమ్. ఓకే, అలాగే మరి 6వ వచనం. అండ్ బికాస్ ద లార్డ్ హ్యాడ్ క్లోజ్డ్ హర్ వూమ్. హన్నా చాలా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనకి జవాబుగా సామ్యూయల్ని ఇచ్చాడు. కానీ అప్పటి వరకు గర్భంని మూసివేసేసాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మరి అన్నీ ఆయన చేతుల ఉన్న దేవుడు, ఆ సర్వాధికారి అయిన దేవుడు, సింహాసనం ఆసీనుడై ఉన్న దేవుడు, అదోనాయి దేవుడు, అన్నీ ఆయన స్వాధీనంలో పెట్టుకున్న దేవుడు, మరి లోతు కుమార్తెలు ఈ పనులు చేసినప్పుడు వాళ్ళ గర్భంలో ఎందుకు మూయలేదు? లోతు మనం లెట్స్ గో టు ద డెప్స్. ఎందుకంటే రేపు యూఆర్ ఆల్ గోయింగ్ టు బి బైబిల్ టీచర్స్. రేపు మీరు కూడా సెమినార్స్ కండక్ట్ చేస్తారు, రేపు మిమ్మల్ని కూడా క్వశ్చన్స్ అడుగుతారు. నేను కూడా సెమినార్స్ కండక్ట్ చేసినప్పుడు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అప్పుడు, ఓపెన్ సెషన్ అప్పుడు నానా ప్రశ్నలు నేను ఫేస్ చేస్తాను. ఎస్పెషలీ ముస్లిం ఫ్రెండ్స్ కూడా ఉంటారు, అప్పుడప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో వీ షుడ్ హ్యావ్ అన్ ఆన్సర్. గాడ్ ఇస్ సావరెన్. So why did he not close their womb when they were committing this kind of a sin, incest? ఇంకా ఆదికాండం 20వ అధ్యాయం 18వ వచనం కూడా చదవండమ్మా. నెక్స్ట్ అధ్యాయం అది, మనం అది కూడా ధ్యానించబోతున్నాము. 20వ అధ్యాయం 18వ వచనం ఆదికాండం. అక్కడ ఉన్న అబీమెలెకు రాజు సారమ్మని ఆయన రాజభవనంకి తెచ్చుకున్నాడు కాబట్టి దేవుడు ఎలాగా శపించాడంట రాజభవనంలో ఉన్న వేరే స్త్రీలని. ఒకసారి 20వ అధ్యాయం 18వ వచనం చదవమ్మా. ఏలయనగా అబ్రహాము భార్య అయిన సారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. ప్రతి గర్భంని మూసి ఉండెను. మరి ప్రతి గర్భంని మూయగలిగే దేవుడు వీళ్ళు ఇటువంటి పనులు చేసినప్పుడు లోతు కుమార్తెలు ఎందుకు వాళ్ళ గర్భంలో మూయలేదు? రీజన్ ఏంటి? చూద్దాం. ఇజ్రాయేలీలు వాగ్దాన దేశంని స్వతంత్రించుకున్న తర్వాత పాలు తేనె ప్రవహించే దేశం, ఒక చిన్న పరలోకంని రుచి చూసే సమయంలో దేవుడిని తుణీకరించి విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు ఏం చేశాడంట? ఒకసారి మనం చూద్దామా? తీయండి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. నేను అక్కడ జడ్జెస్ అని కూడా పెట్టాను చూడండి, ఆమోన్తోనే ఆ లింక్ కూడా పెట్టాను. బ్రదర్ లెట్ us be in that slide only. Sister will read it out. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. భయంకరమైన విగ్రహారాధన చేసే సమయంలో దేవుడు ఇచ్చిన చిన్న పరలోకంని రుచి చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా, రుణంని నూతనపరచుకోకుండా, దేవుని పట్ల ప్రేమ చూపించకుండా దేవుణ్ణి దూరం పెట్టినప్పుడు దేవుడు ఏం చేశారంట? ఆమోన్ దగ్గర నుంచి ఆ కర్సర్ పెట్టిన ఇది క్యాప్షన్ మీద కర్సర్ పెట్టండి బ్రదర్. నేను పెట్టిన ఆరో మీద పెట్టండి. ఆమోన్ నుంచి న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యెహోవా
కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను. ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. వారు ఇశ్రాయేలును దోచుకునిరి. ఆయన వారి చుట్టూనున్న వారి శత్రువుల చేతికి వారిని అప్పగించిన గనుక వారు తమ శత్రువుల ఎదుట నిలవలేకపోయారు. ఆ శత్రువులు ఎవరు అని మనం కింద వచనాలకు మనం వస్తే అమోనీయులు. అలాగే 10వ అధ్యాయం 9వ వచనం, మరి వాళ్ళు విగ్రహారాధన చేసి దేవుని దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు మనసు కఠోరపరుచుకొని చిన్న పరలోకంని రుచి చూస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా రుణంని హృదయంలో ప్రభువారి పట్ల నూతనపరచుకోకుండా కఠోర హృదయంతో విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు ఎవరిని వాడాడు వాళ్ళని శిక్షించుటకు? మరియు అమ్మోనీయులు యూదా దేశస్థులతోనూ బెన్యామీనులతోనూ ఎఫ్రామీయులతోనూ యుద్ధము చేయుటకు యోర్దానును దాటిరి గనుక ఇశ్రాయేలుకు మిక్కిలి శ్రమ కలిగెను. ఎందుకు? విధేయత చూపించా అవిధేయులయ్యా, అవిధేయులై. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అలాగే మోయాబీలను దేవుడు ఎలాగ వాడాడో వాళ్ళని శిక్షించటం, అది కూడా మనం చూద్దాం. 3వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 12వ వచనం చదవమ్మా. ఇశ్రాయేలు మరల యెహోవా దృష్టికి దోషులైరి గనుక వారు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకును మోయాబు రాజు అయిన ఎగ్లోనును బలపరిచెను. చూడండి, మోయాబీలను దేవుడు వాడాను, అమోనీయులను వాడాను. అలాగే ఇప్పుడు జాగ్రత్త వినండి, అదే లోతు కుమార్తెలు గర్భం ధరించకుండా ఉంటే వీళ్ళిద్దరు ఉండేవారు కాదు, మోయాబీలు ఉండేవారు కాదు, అమోనీయులు ఉండేవారు కాదు. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, అప్పుడప్పుడు శత్రువులు కూడా మన ఆత్మిక మేలు కొరకు దేవుడు వాడుకోగలుగుతాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం తప్పుదారిలో వెళ్తే దేవుడు శత్రువులను వాడి మనల్ని శిక్షించి సరిదారిలో తీసుకొని వస్తాడు. న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా మనం చూస్తే ఏంటి, యు సీ అ సైకిల్ ఏంటి? విధేయత చూపించే ఇజ్రాయెల్ దేశం మనకు అనిపిస్తుంది. దాని తర్వాత తప్పుదారిలో వెళ్ళిపోయే ఇజ్రాయెల్ దేశం మనకు అనిపిస్తుంది. దేవుడు పక్కనున్న దేశంలోని వాడి వాళ్ళని శిక్షించడం మనకు అనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడి ప్రభా తప్పైపోయింది అని దేవుని దగ్గర ఏడవటం మనకు అనిపిస్తుంది. అప్పుడు దేవుడు ఒక న్యాయాధిపతిని లేపడం మనకు అనిపిస్తుంది. ఆ న్యాయాధిపతి వీళ్ళని శత్రువుల నుంచి కాపాడటం మనకు అనిపిస్తుంది. మరి కొన్ని సంవత్సరాలు వాళ్ళు విధేయత చూపించడం మనకు అనిపిస్తుంది. మరి తప్పుదారిలో వెళ్ళటం మనకు అనిపిస్తుంది. మరి ఆ సైకిలే మనకు అనిపిస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం ఇస్ ఆల్ అబౌట్ దట్ సైకిల్. విధేయత చూపించే ఇజ్రాయెల్, అవిధేయత చూపించే ఇజ్రాయెల్, శిక్షింపబడే ఇజ్రాయెల్, పశ్చాత్తాపం పొందిన ఇజ్రాయెల్, ఒక న్యాయాధిపతి చేత మరీ రక్షించబడే ఇజ్రాయెల్. యు సీ దట్ సైకిల్. ఓన్లీ థింగ్ ఇస్ ద జడ్జెస్ నేమ్ విల్ బి చేంజింగ్. మొదటిగా మనకు ఓత్నీలు కనిపిస్తాడు, దాని తర్వాత ఏహూద్ కనిపిస్తాడు, దాని తర్వాత గిదియోన్ కనిపిస్తాడు, దాని తర్వాత జెఫ్తా కనిపిస్తాడు, దాని తర్వాత సామ్సోన్ కనిపిస్తాడు. ఓన్లీ న్యాయాధిపతుల పేర్లు మారుతుంటాయి కానీ వీళ్ళ ప్రవర్తన ఇట్ ఈస్ సైక్లికల్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అమోనీయులు మోయాబీలు ఆత్మీయంగా మేల్కరంగా ఉన్నారా లేదా ఇజ్రాయెల్ ప్రజల పట్ల? ఎస్ ఆర్ నో? ఎస్. అమ్మా, మన దేవుడు మారని దేవుడు, మన దేవుడు మారని దేవుడు. మనం ఏ ఆఫీసులో పనిచేస్తున్నామో, ఎక్కడ చదువుకుంటున్నామో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో, ఎక్కడ వ్యాపారం చేస్తున్నామో, మన చుట్టూ శత్రువులు ఉంటారు. దేవుని పట్ల మనం విధేయత చూపిస్తే వాళ్ళు ఏం మనల్ని చేయలేరు. కానీ ఎప్పుడప్పుడు అవిధేయులం అవుతామో మన చుట్టూ ఉన్న మన ఆఫీస్ కలీగ్సే, మన బిజినెస్ మేట్సే, మన కో స్టూడెంట్సే క్రూరంగా ప్రవర్తించడం మనం గమనించవచ్చు మన క్రైస్తవ జీవితంలో. ఆఫ్టర్ వాకింగ్ విత్ ద లార్డ్ ఫర్ 41 years ఐఎమ్ మేకింగ్ ద స్టేట్మెంట్. ఆర్ యు విత్ మీ? ఏ అమోనీయుడు, ఏ మోయాబీయుడు ఏం చేయలేడు ఇజ్రాయెల్ని. వాళ్ళు విధేయత చూపించే సమయంలో వాళ్ళు ఇంకా సమాధానం కోరుకుంటారు ఇజ్రాయెల్తో. ఎప్పుడు? సొలొమోను రాజు పరిపాలించే సమయంలో, దావీదు పరిపాలించే సమయంలో. ఒకసారి ఇది కూడా చదువుదామా? సామెతల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం సమయంలో దేవుని పట్ల సంతోషం పుట్టించే జీవితం జీవించే సమయంలో దేవుడు ఏం చేయగలుగుతాడంట? ఒకసారి చదువుదామా? ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు
ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. Hallelujah, praise the Lord. When the way you live pleases the Lord, brother, English లో కూడా కర్సర్ పెట్టి చూపించండి నేను చదివే సమయంలో. When the way you live pleases the Lord, he makes even your enemies live at peace with you. విధేయత చూపించే సమయంలో మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. విధేయత చూపించే సమయంలో ఇజ్రాయెల్ దేశం దేవుని పట్ల విధేయత చూపించే సమయంలో ఏ అమోనీయుడన్నా, ఏ మోయాబీయుడన్నా, ఏ ఇదోమీయుడన్నా, ఏ ఫిలిస్తీన్ దేశంకి రాజు అన్నా, ఆర్ ఏ సిరియా దేశంకి చెందిన రాజు అన్నా వచ్చి హింసించడం మనం చూస్తామా? ఎక్కువ వరకు చూడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు వీళ్ళు అవిధేయులు అవుతున్నారో, ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, బుక్ ఆఫ్ జడ్జెస్ ఇస్ ఆల్ అబౌట్ సైకిల్స్. బుక్ ఆఫ్ జడ్జెస్ మనం దాన్ని కూడా ఒక దినం ధ్యానించబోతున్నాం. ప్రభువారి రెండో రాకడ ఆలస్యం అయితే ఆరోహణం ఆలస్యం అవుతాయి. What you will see in the book of Judges is a cyclical pattern. విధేయత చూపించే ఇజ్రాయెల్, అవిధేయులైన ఇజ్రాయెల్, శిక్షింపబడిన ఇజ్రాయెల్ అంటే పక్కనున్న అమోనీయులన్న దేవుడు వాడుకుంటాడు, మోయాబీలన్న వాడుకుంటాడు, ఈదోమీలన్న వాడుకుంటాడు, ఫిలిస్తీన్లన్న వాడుకుంటాడు, సిరియా దేశం ప్రజలన్న దేవుడు వాడుకుంటాడు, చుట్టుపక్కల వాళ్ళనే వాడుకుంటాడు దేవుడు. శిక్షింపబడిన ఇజ్రాయెల్, దాని తర్వాత పశ్చాత్తాపం పొందిన ఇజ్రాయెల్ దగ్గరే మనం చూడొచ్చు దేవుడు ఒక న్యాయాధిపతిని లేపుతాడు వాళ్ళని రక్షించడం. దాని తర్వాత వాళ్ళు దేవుని చేత రక్షింపబడిన తర్వాత దేవుడు ఆ న్యాయాధిపతిని వాడి వాళ్ళని రక్షించిన తర్వాత మరి విధేయత చూపించిన ఇజ్రాయెల్ ఎన్నో సంవత్సరాలు మరి విధేయులై ఉంటారు. మన తర్వాత మరి తప్పుదారిలో పోతారు. కానీ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ ఇస్ గాడ్స్ వేస్ హ్యావ్ నాట్ చేంజ్డ్. మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా మన చుట్టూ శత్రువులు ఉండొచ్చు, ఎక్కడ వ్యాపారం చేస్తున్నాం అక్కడ శత్రువులు ఉండొచ్చు, ఎక్కడ చదువుకుంటున్నాం అక్కడ మన చుట్టూ శత్రువులు ఉండొచ్చు. వాళ్ళు మనతో సమాధానం కలిగి ఉంటారా, లేకపోతే క్రూరంగా ప్రవర్తిస్తామా, వాళ్ళు మన పట్ల క్రూరంగా ప్రవర్తిస్తారా, అది మనకి దేవుని మధ్యన ఉన్న సంబంధం మీద ఆధారం పడి ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? మన దేవుడు మారని దేవుడు. నేను ప్రభుత్వం 41 సంవత్సరం నడుచుకున్నాను. నేను ఎప్పుడు విధేయత చూపిస్తాను, నా చుట్టూ ఉన్న శత్రువులందరూ నాతో సమాధానం కలిగి ఉంటారు. నేను అవిధేయుడు అయితే ఆ శత్రువులే దేవుడు వాడుకొని నన్ను శిక్షించిన దినములు ఉన్నాయి. ఏ ఆఫీసులో నేను పనిచేస్తున్నాను, ఏ కాలేజీలో నేను చదువుకున్నాను. అది వాళ్ళకి సో జాగ్రత్త వినండి. దేవుడు ఎవరి గర్భంనన్నా ఇలాగ ముయ్యగలుగుతాడు. ఎందుకు లోతు కుమార్తెల గర్భంలని దేవుడు ముయ్యలేదు అని అంటే ఈ శత్రువులు కూడా ఇజ్రాయెల్ దేశంకి ఆత్మిక విషయంలో మేలుకరంగా ఉన్నారు. Are you all with me? So with this we will close. నేను చిన్న ప్రార్థన చేసి ఫ్లోర్ మరి ఇజ్రాయెల్ బ్రదర్కి అప్పచెప్తాను. ఈరోజు ఇజ్రాయెల్ బ్రదర్ ఉన్నట్లేరు, విజయ్ బ్రదర్కి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తి బట్టి ఎంతో వందనాలు. ఎన్నో ఆత్మిక విషయాలు మేము తెలుసుకోవాలి, వాక్యపరంగా మేము బలపరచబడాలి, వాక్యపరంగా మేము వెలిగింపబడాలి అని ఎంతో మంచి ఉద్దేశములతో తండ్రి వీళ్ళందరూ కూడా వచ్చి ఉన్నారు. ఈ దినం 19 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళ ఈ సమయంలో వేరే ఏదన్నా పనులు చేసుకొని ఉండొచ్చు తండ్రి. వాళ్ళ ఆసక్తిని చూసి తండ్రి మీరు మీరు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు కాబట్టి నేను విశ్వసిస్తున్నాను వాళ్ళని అందరినీ కూడా మీరు ఆత్మికంగా తృప్తిపరిచి ఉన్నారు అని. ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు తండ్రి మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా అందరినీ కూడా దిద్ది మార్చండి. మేము మీతో సరి అయిన సంబంధం కలిగి ఉంటే మా చుట్టూ ఉన్న శత్రులు కూడా మాతో సమాధానంగా ఉంటారనే మాటలు ఈ దినం మీరు మాకు నేర్పించిన పాఠములు మేము వినే వాళ్ళంగానే కాకుండా మమ్మల్ని అందరినీ కూడా సరిదిద్దండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.